ఓ చిన్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు ఆపై విజయవంతమైన పరిశ్రమ స్థాపనకు కారణమైందని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH-తో స్టార్టప్లకు సరికొత్త ఊపినిస్తుందని ఈ వినూత్న వ్యవస్థను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా విజయవాడ ఎనికేపాడులోని RTIH స్పోక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎనికేపాడు RTIH స్పోక్ కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వంశీ ఆదిత్య, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మిట్ అమరావతి డైరెక్టర్ జి సోమశేఖర్, కె రాజశేఖర్, CEO, హ్యాచ్ ల్యాబ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ SRM యూనివర్సిటీ, ఏపీ, కె లలిత ప్రసాద్, CFO మోహన్, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ RDO కావూరి చైతన్య, విజయవాడ గ్రామీణ తహసీల్దార్ బి సుగుణ, వివిధ స్టార్టప్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు వర్చువల్ గా దీన్ని లాంచ్ చేసి ఉన్నారు. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏది అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉందో దానికి ఒక వింగ్. సో ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్స్ ఉన్నాయి. సో ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ స్పోక్ పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎస్వెల్ కృష్ణా, గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న స్టార్టప్స్ కి, అలాగే స్టూడెంట్స్ కి, ఇన్నోవేటర్స్ కి హెల్ప్ చేయడానికి ఈ స్పోక్స్ పెట్టడం జరిగింది. ఈ స్పోక్ ద్వారా మన జిల్లాలో వచ్చే ఈ ఆలోచనలు, ఇన్నోవేషన్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి, మెంటరింగ్ చేయడానికి, అట్లాగే ఈ ఇండస్ట్రీ వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ ఐడియాకి ఇంకా మెరుగైన అవకాశం, ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళకి గ్రో చేయడానికి అవకాశం ఇవ్వడానికి ఇది ఉంటుంది. సో సొసైటీ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటే అంత ప్రొడక్టివిటీ వస్తుంది, అంత త్వరగా మనము వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్ర విజన్ ని చేరుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క మంచి కాన్సెప్ట్ ని మన చీఫ్ మినిస్టర్ గారు అలాగే IT మినిస్టర్ గారు తీసుకొచ్చారు. సో దీన్ని పురస్కరించుకొని మన జిల్లాలో అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్, మెయిన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఈ మెడికల్ కాలేజెస్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దీని గురించి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ ని ఏదైతే మార్కెట్ ప్రజెన్స్ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి మన ప్రమోటర్స్ వాళ్ళకు అనుసంధానం చేసి ఒక మంచిగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇన్నోవేషన్ ప్రమోట్ చేస్తూ మోర్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ని సొసైటీలో చేస్తూ ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ నుంచి చేయడానికి ఈ ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ దోహదపడుతుంది. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కూడా చేయడానికి ఇది దోహదపడుతుంది. అందువల్ల ప్రత్యేక ఇండస్ట్రీస్ ని అలాగే ప్రత్యేక ఈ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళకి వచ్చి చూడండి, ఒకసారి దీని గురించి అర్థం చేసుకోండి, దీని గురించి ప్రజలకి చెప్పండి. ఈ అవకాశం ప్రజల కోసము గౌరవ ముఖ్యమంత్రి క్రియేట్ చేసిన ఒక మంచి అరుదైన అవకాశం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. ఇన్నోవేషన్ హబ్ మన విజయవాడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆనరబుల్ CM వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారు. మన జిల్లాలో మనకి మెయిన్ ప్రమోటర్ గా మెగా ఇంజనీరింగ్ ఉన్నారు, ఇంకా 2 కో ప్రమోటర్స్ ఉన్నారు, NSL అండ్ మోహన్ స్పిన్టెక్స్. ఇది కాకుండా మనకి నాలెడ్జ్ పార్ట్నర్స్ గా SRM అండ్ VIT ఉన్నారు. సో వీళ్ళందరూ మన బోర్డ్ మెంబర్స్ గా ఆల్రెడీ బోర్డ్ లో ఉన్నారు. సో ఇది కాకుండా మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ మన విజయవాడకి సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా చేసేసాము. దీనికి సంబంధించి మనకి CEO ఉన్నారు అండ్ ఇంక్యుబేషన్ హెడ్ ఉన్నారు, పార్ట్నర్షిప్ హెడ్, అది కాకుండా ఫినాన్స్ హెడ్ కూడా ఉన్నారు. అండ్ ఆల్రెడీ మన సచివాలయం నుంచి ఒక 20 మంది స్టాఫ్ ని కంప్లీట్ గా దీనికోసం డెప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు మన జిల్లాలో మాత్రం ఒక 200 స్టార్టప్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి MSMEs కూడా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళతో మనం ఇంటరాక్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా ఇప్పుడు నుంచి కాలేజెస్ అండ్ స్కూల్స్ లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేస్తాము. మన విజయవాడ అప్పుడు మన జిల్లా మాత్రం కాకుండా ఎర్స్ట్వైల్ ప్రకాశం, ఎర్స్ట్వైల్ గుంటూరు, ఎర్స్ట్వైల్ కృష్ణా కూడా కవర్ చేస్తాము. సో ఈ ఆపర్చునిటీ అన్ని స్కూల్ మాత్రం కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టార్ట్అప్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని మనం ప్రమోట్ చేయాలి. అందరూ కూడా మన ఇన్నోవేషన్ హబ్ కి రావాలి. అండ్ ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకొని మంచి రూపంలో మనం ఇన్నోవేషన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.